హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ గ్రిల్. నేను మీ సంతోషి. ఈరోజు 2 వెరైటీస్ ఆఫ్ జంతికల రెసిపీ చూద్దాం. ఫస్ట్ వెరైటీ ఆఫ్ జంతికలు కావాల్సిన ఐటమ్స్: ఒక బౌల్లో 4 కప్పులు బియ్యం పిండి జల్లించుకొని వేసుకోవాలి. ఒక కప్పు వేచిన శనగపప్పు గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యం గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఉప్పు, కారం, 1 టేబుల్ స్పూన్ నూనెపప్పు, 1 టేబుల్ స్పూన్ వాము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే జంతికలు చాలా టేస్టీగా వస్తాయండి. కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటాయండి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఉప్పు, కారం సరిపడదంటే చూసుకొని వేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. జంతికలు కట్టడానికి లోపలంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి. చట్టం కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనం చేసిన ముద్దని జంతికలు గొట్టంలో ఫిల్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటూ చట్టం మీద జంతికల షేప్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక వేసేయాలి. స్టార్టింగ్లోనే హై ఫ్లేమ్లోనే వేసుకోవాలండి. దాని తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ప్లేట్లో తీసేయాలండి. సెకండ్ వెరైటీ ఆఫ్ జంతికలు కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఒక మిక్సీలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఒక బౌల్లో 1 కప్పు బియ్యం పిండి జల్లించుకోవాలి. 2 కప్పులు శనగపిండి వేసుకోవాలి. గ్రైండ్ చేసిన పౌడర్ వేసుకొని జల్లించుకోవాలి. ఉప్పు, కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి, మీరు నూనె కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టమేనండి. బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. జంతికలు కొట్టడానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. జంతికలు కొట్టంలో ముద్ద ఫిల్ చేసుకోవాలి.
ప్రెస్ చేసుకుంటూ చట్రం మీద వేసుకోవాలండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి జంతికలు వేసుకోవాలి. చాలా వేగం ఫ్రై అయిపోతుందండి. చాలా సన్నంగా ఉన్న జంతికలు కాబట్టి మీరు కావాలంటే లావుగా కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టమే. చాలా ఈజీగా చాలా వేగం ఫ్రై అయిపోద్ది. అంతేనండి, 2 వెరైటీస్ ఆఫ్ జంతికలు రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.